ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో అన్నీ ముగిసిపోయాయని అనిపిస్తుందా? దేవుడు మాత్రం అంటున్నాడు, నీ కథ ఇంకా ముగియలేదు. నీకోసం నేను ఆశతో నిండిన భవిష్యత్తును సిద్ధం చేశాను. ఈరోజు దేవుని ఈ అద్భుతమైన వాగ్దానాన్ని కలిసి ధ్యానిద్దామా? ప్రియమైన వారలారా, మీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకుంటూ ఉన్నారేమో. అయితే ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ విషయమై ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు ఎంత అద్భుతమైన వాగ్దానంను మనకిస్తున్నాయి. ఎంతో గొప్ప ఆశను మనకు కలిగిస్తున్నాయి కదా. ఈ వాగ్దానము ఈరోజు మీ జీవితంలో తప్పక నెరవేరాలని కోరుకుంటే చివరి వరకు ఈ ధ్యానము మరియు ప్రార్థనలో పాల్గొనండి. ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 29:11లో దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు రేపటి సంగతి తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనకు మూసివేయబడిన తలుపులు మాత్రమే కనిపిస్తాయి, కానీ దేవుడు తెరవబోయే తలుపులు కూడా చూస్తున్నాడు. అంటే ఆయన ఇంకా నీకు వేరే తలుపులు తెరవబోతున్నాడు. ఒక ద్వారం మూయబడిందని మీరు అనుకుంటే ఇంకొక ద్వారము ఆల్రెడీ ఆయన సిద్ధంగా తెరవబోతున్నాడు. ఆ సంగతి మనకు తెలియక మనం చాలా దిగులు పడుతూ భయపడుతూ ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. ఈ వాక్యం చెప్పబడినప్పుడు ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. వారికి అస్సలు ఆశ అనేదే లేదు, అసలు ఆశ అనేది కనిపించడం లేదు. కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. వారు దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని అనేక దేశాల రాజులకు అప్పగించి చెదరగొట్టాడు. కానీ ఆయన ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో వారందరినీ కూడా సమకూరుస్తారు అని ఒక గొప్ప వాగ్దానము దేవుడు వారికి ఇస్తున్నాడు. నేడు మీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. అయితే మీ పరిస్థితులలో, మీ జీవితంలో ఉద్యోగం లేకపోవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, అప్పుల భారం కలిగి ఉండవచ్చు, మరి మీ పరిచర్యలో చాలా నిరుత్సాహం కలిగి, మీ పనిలో ఉద్యోగ జీవితంలో నిరుత్సాహము, ఇవన్నీ కూడా మీకు కలిగి ఉండవచ్చు. అయితే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీ గురించి నా ప్రణాళిక ఉంది. అది ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, అది చాలా మంచిది. మీ కొరకు నేను ఉద్దేశించాను. ఆ ప్రణాళిక చాలా మంచిది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ ప్రణాళిక వలన మీకు నిరీక్షణ కలుగుతుంది. అది కూడా ఎలాంటి నిరీక్షణ అంటే సమాధానకరమైనటువంటి నిరీక్షణ మీకు కలుగుతుంది. ఆయన ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశంలే, ఎలాంటి పరిస్థితుల్లో మీకు హాని తలపెట్టేవి కాదు అని ప్రభువు ఎంతో ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి ప్రణాళిక దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు కదా. దేవుని యందు విశ్వాసం మనం ఉంచినట్లయితే, మనకు దేవుని యొక్క ప్రణాళిక పైన నమ్మకం ఉన్నట్లయితే మనము తప్పకుండా సంతోషంగా దాని కొరకు ఎదురు చూస్తాము. అంతేగాని మనకున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతూ, దుఃఖపడుతూ, ఆందోళన చెందుతూ ఉండవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు. దాని అర్థము దేవుడు పనిచేయడం ఆపేశాడని కాదు, కానీ ఆయన సరైన సమయంలో సరైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన మన వెనుక కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంది. మరి అదంతా కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు. మనకేమీ జవాబు రాకపోవచ్చు, మన పరిస్థితులలో ఏమీ మెరుగుదనం కనిపించకపోవచ్చు, కానీ ఆయన మనకు తప్పక మన కొరకు పని చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయం దేవుని మీద మళ్ళీ నమ్మకం ఉంచండి. మీకు ఎవరైతే ఇలాంటి పరిస్థితులలో ఉన్నారో, క్లిష్ట పరిస్థితులలో ఉన్నారో, మీరు మీ యొక్క జీవితము దేవునికి అప్పగించండి. మీ యొక్క సమస్యలన్నీ దేవునికి అప్పగించండి.
మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. మీరేం చేయాలి? మనమంతా ఏం చేయాలి అంటే కేవలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు గారు చెప్పినట్లుగా మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. మీరు దేని గురించి చింతించవద్దు, కానీ మీ చింత కొరకు మీ చింతనంతా వదిలివేసి మీరు చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులతో, యాచనలతో, విజ్ఞాపన ప్రార్థనలతో మీరు దేవుని సన్నిధికి రండి. దేవుడు మీకు తప్పకుండా జవాబిస్తాడు. మీకు హృదయంలో శాంతి కలుగుతుంది. అది ఎలాంటి శాంతి అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఆ యొక్క కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన మన కొరకు ఏ ప్రణాళికలు ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక కొరకు ఎదురు చూద్దాం. మన భవిష్యత్తును దేవుని చేతుల్లో పెడదాం. మీ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టండి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని మంచిదే. ఈరోజు భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగండి. విశ్వాసంను పట్టుకోండి. ఇర్మియా గ్రంథంలోనే 12వ వచనంలో ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలను బట్టి మనం ఎంతో ధైర్యం తెచ్చుకుంటూ దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. దేవుని ఆ విశ్వాసంతోనే నడుద్దాం. ఆ విధంగా దేవుడు ఇవ్వబోయే మన కొరకు ఏర్పాటు చేసిన ఆ ప్రణాళికను రుచి చూడడానికి, అంగీకరించి సంతోషిస్తూ దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థనలోనికి వెళ్దామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఈరోజు ఇర్మియా గ్రంథము 29:11 ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. భవిష్యత్తు గురించి భయపడుతున్న ప్రతి ఒక్కరికి నీ సమాధానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నిరాశలో ఉన్న వారికి ఆశనివ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తలుపులు తెరవండి. దేవా, అనేక ద్వారాలు తెరవండి. అప్పుల భారంతో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. విరిగిపోయిన కుటుంబాలలో ప్రేమను పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. కలతలు, కన్నీళ్ళన్నీ తొలగించండి. కుటుంబాలలో సంతోషము, సమాధానము, నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయనా, ఎంతమందినైనా ఎంతో భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారు. కుటుంబాలలో ఉద్యోగం చేస్తున్న పరిస్థితులలో ఉద్యోగాలు లేని వారు ఆర్థిక ఇబ్బందులతో ఎంతగా బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా మీరు మార్గం చూపించి చక్కటి మార్గంలో ఒక సంతోషకరమైన ఇలాంటి అవసరతలు, కొరతలు కొరకు ఎంతగానో దిగులు పడుతూ ఉండే పరిస్థితి కాకుండా సంతోషకరమైన పరిస్థితిని, సంతృష్టి కలిగిన పరిస్థితిని, ఆర్థిక పరిపుష్టత కలిగిన పరిస్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులను దీవించండి తండ్రి. ఎంతోమంది దూర ప్రాంతాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వారికి అందరికీ సంతోషము, సమాధానము దయచేయండి. మా ప్రభా, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న విద్యార్థులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. దేవా, ఈ దినం ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగ సమస్యను తీర్చివేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి. దేవా, సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని దర్శించండి. వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నెమ్మది గల జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో ఐసీయూలలో ఉన్నవారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు తండ్రి, వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా దయచేయండి. మా ప్రభా నాయన, ఆందోళన పడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు నెమ్మదిని అనుగ్రహించండి. ఎంతోమంది ఈ దినం సర్జరీలకు సిద్ధపడి ఉన్నారు. వారిని మీరు ఆశీర్వదించి శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, డయాలసిస్ల గుండా, కీమోథెరపీల గుండా వెళ్తున్న వారికి మీ యొక్క బలము ప్రసాదించము, స్వస్థత ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం.
ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం. రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది రక్షణ లేని వారిని దయ ఉంచి నాన్న తాకండి. దేవా ప్రభా, వారి హృదయాలను తెరవండి. మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కృప వారికి అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనములు, స్తోత్రములు. వ్యసనములకు లోనైన వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. ప్రభా శాంతికరమైన వాతావరణం దయచేయండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. ప్రభా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు నాయన, కనికరించండి. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు ఆపివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకే వందనములు తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానం ఈ హృదయాన్ని తాకినట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ ప్రార్థన అవసరమైన మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కడం ద్వారా అనేకులకు ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం కృపావార్త మరియు ప్రార్థనల కోసం మా బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ డివోషన్స్ అండ్ ప్రేయర్స్లో కుటుంబంలో భాగస్వాములు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.